వచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోవడానికి ఎలాంటి పనులు చేస్తుంటాం? అది ఉన్నదంతా పీక్కొని పడేసుకుంటారు. నీ గొంతలా ఉంటది, నువ్వు అరపేనా? నువ్వు ఆగవే, నువ్వు ఆగవే. ఏదైనా వెళ్ళి కూర్చోమే విద్రం చేసుకుంటాం. చెప్పండి, కోపం వచ్చినప్పుడు మీరు ఎలా కంట్రోల్ చేసుకుంటారు కోపాన్ని? కోపాన్ని కంట్రోల్ చేసుకోవడానికి కళ్ళు మూసుకొని 1 to 10 కౌంట్ చేసి మెడిటేషన్ చేయాలి. కోపం వచ్చినప్పుడు డెఫినెట్లీ అందరూ కళ్ళు మూసుకొని మెడిటేట్ చేస్తే పోద్ది. ఇప్పుడు మా కామెడీ క్వీన్స్ అందరం చేస్తాం చూడండి. కళ్ళు మూసుకొని 1 2 3 4 5 6 7 8 9 10. నెక్స్ట్ ఆన్సర్. కోపం వచ్చినప్పుడు బట్టలు చింపుకుంటాం. ప్లెజెంట్ ప్లేస్ కి వెళ్ళి సిగరెట్ తాగుతాం. స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పు. స్మోక్ ఇస్ ఇంజూరియస్ టు అదర్స్ హెల్త్. చెప్పు నువ్వు. ఫస్ట్ నువ్వు మానే. ఎందుకు సిగరెట్లు చెప్పు, ఎందుకు చెప్పు. నెక్స్ట్. నా కోపం వచ్చినప్పుడు ఎంటికలన్నీ వీక్కుంటాను. పీక్కొని అట్లా అయిపోయానా. మొత్తం ఎప్పుడు కోపం వచ్చినా ఇదే పని. నా కోపం వస్తే నేను ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసి తిడతాను. అది ఖాళీ ఉందా? ఖాళీగానే ఉంటది కదా. కోపం వచ్చినప్పుడు ఫోన్ పగలగొడతా అన్న. ఫోన్ పగలగొడతావు? ఉందా లేదా ఇప్పుడు జోబ్? మరి అది ఎప్పుడు పగులుతుంది? కోపం వచ్చినప్పుడు. టీవీ పెట్టుకొని తిరుగుతుంది ఫోన్ అంటే. నాకు కోపం వస్తే బట్టలు ఇప్పుకొని AC 16 degrees లో పెట్టుకుని ఐస్ బార్ మీద వండుకుంటా. నేనైతే కోపం వస్తే ఎవరికైనా వంట చేసి పెట్టేస్తాను. నా బాగా కోపం వస్తే దగ్గర ఉన్న ఎవరని కొడతా. వాడు బలం ఎక్కువ దాంతో వాంతో నేను కొట్టించుకుంటాను. నెక్స్ట్. నా కోపం వస్తే నా గర్ల్ ఫ్రెండ్ కి ముద్దు పెట్టుకుంటా. యోధా పటాస్ సెట్. దూరదర్శన్ లో మధ్యాహ్నం పూట సండే పూట న్యూస్ వస్తుంది. The second topic is వైన్ షాపులు బంద్ చేస్తే మందు బాబులు చేసే అరాచకాలు ఏంటి అంటే మళ్ళీ వైన్ షాపులు తెరుచుకోవాలని ఎలాంటివి చేస్తారు అరాచకాలు? వైన్ షాప్ కూడా చెద్దరు చేసుకుని వండుకుంటా. అది నీ పక్కన 5-6 ఉంటారు ఇట్లా. పక్కన నేను, నా తమ్ముడు, నా బొమ్మర్ది అందరం అట్లనే కూర్చున్నాం. తెలిసే వరకు మనం లేవద్దు. అమ్మాయి నా పేరు చెప్పలేడు. నెక్స్ట్. వైన్ షాప్ బంద్ చేస్తే ముందు రోజే నేను 4 కేసులు బీర్లు తెచ్చుకుని ఉంచుకుంటా ఇంటికి. చెప్తారా ఏంటి రేపటి నుంచి వైన్ షాపులు బంద్, 4 కేసులు బీర్లు తెచ్చుకొని? అవును, మరి రేపు ఏదైనా నేషనల్ హాలిడే ఉందంటే ముందే చెప్తారు. పెద్ద బ్యానర్ కడతారు మా వాళ్ళు అయితే. టుమారో నో షాప్ క్లోజ్డ్, టేక్ స్టాక్ అండ్ కీప్ హోమ్. వైన్ షాపులు బంద్ చేస్తే నేను కళ్ళు తాగుతాను లేదా గుడంబ తాగుతాను. అవి కూడా లేకపోతే ఫినైల్ దొరుకుతుంది. మందు షాపులు బంద్ చేస్తే వాటర్ ని వోడ్కా అనుకొని, జ్యూసెస్ ని జానీ వాకర్ అనుకొని తాగేస్తాను. అసలు అందరూ ఇదే అనుకుంటే దేశం ఎంత బాగుపడుతుందో. నువ్వు అట్లే అనుకుని తాగుతావని చెప్పు. వైన్ షాప్ లో బంద్ ఉంటాయి కదా, పాత బాటిల్లోనే డ్రాప్ జమ చేసి అది తాగేస్తాను. లక్కీ డ్రాప్ ఇట్లా ఊపి తర్వాత ఒక్కడ పడుతుంది. అట్లా అలవాటు ఉన్నట్టు ఊపితో ఒకటి పడుతుంది అని అంటున్నావురా? నేను లాస్ట్ కి ఏది మందు షాపులు బంద్ పెడితే తాగుబోతుల సంఘాన్ని ఏర్పాటు చేసి దానికి ప్రెసిడెంట్ గా శ్రీముఖిని పెడతా. వర్ధిల్లాలి శ్రీముఖి, వర్ధిల్లాలి. గుడి చుట్టూ ప్రదర్శనలు చేసినట్టు వైన్ షాప్ చుట్టూ ప్రదర్శనలు చేస్తాం. రేపు ఎప్పుడైతుందా అని. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. నా పేరు
బెల్లం భాస్కర్. పేరులో స్వీట్ ఉంది కానీ లైఫ్ లో టేస్ట్ లేదు. నా ఎంజాయ్మెంట్ ఎంటర్టైన్మెంట్ తో సరదాగా కాసేపు సోమవారం నుండి బుధవారం వరకు రాత్రి 8:30 గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. మీ పేరు పెళ్లిగాని ప్రసాద్ కదా సార్? అల్లుడు మనకెప్పుడు పెళ్లి? అప్పుడే పెళ్ళా? పెళ్లి కాని ప్రసాద్ గురువారం నుండి శనివారం వరకు రాత్రి 7:30